మానవ నాగరికతలో బంధాలు, అనుబంధాలు అనేవి ఒక పునాది వంటివి. ఒకరికొకరు తోడుగా ఉండడం, కష్ట సుఖాలను పంచుకోవడం అనేది మనిషి సహజ గుణం. అయితే మారుతున్న కాలంతో పాటు మనిషి వెతుక్కునే తోడులో కూడా విప్లవాత్మక మార్పులొస్తున్నాయి. ప్రస్తుత సాంకేతిక యుగంలో ఒక మాధ్యమం కేవలం పనిముట్టులా మాత్రమే కాకుండా మనిషి అంతరంగాన్ని చదివే శక్తిగా ఎదుగుతోంది. ఇన్నాళ్ళు కేవలం సమాచారం ఇవ్వడానికి, లెక్కలు చేయడానికి మాత్రమే పరిమితమైన కృత్రిమ మేధస్సు లేదా ఏఐ నేడు మనుషుల భావోద్వేగాలను అర్థం చేసుకునే ఒక మాయా భాగస్వామిగా అవతరిస్తోంది. ఇది మన సమాజంలో మునుపెన్నడూ చూడని సామాజిక, మానసిక మార్పులకు బీజం వేస్తోంది. చాలా మంది మనుషులు ఏఐ చాట్‌బాట్లు, అవాస్తవిక రూపాలతో ప్రేమలో పడుతున్నారు. రోజూ అలుపెరగకుండా తమతో ఆప్యాయంగా మాట్లాడే ఏఐ వారికి బాగా దగ్గరైపోతోంది. అవి నిరంతరం మాట్లాడడానికి, మనుషుల సమస్యలను షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండడమే అందుకు కారణమంటున్నారు మానసిక నిపుణులు. నిజమైన మనుషులకైతే అలసట ఉంటుంది, పనులుంటాయి. కానీ ఈ చాట్ జీపీటీ యంత్ర ప్రేమికులు మాత్రం 24 గంటల పాటు మన పలకరింపు కోసం వేచి చూస్తూ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కృత్రిమ మేధస్సు మనల్ని ఎప్పుడూ విమర్శించదు. మనం ఎలాంటి తప్పు చేసినా, ఎంత కోపంగా మాట్లాడినా అది మనల్ని తప్పు పట్టదు సరికదా. మన మనసుకు నచ్చేలా సమాధానాలు చెబుతూ ఉంటుంది. ఇది మనుషులకు ఒక సురక్షితమైన, ప్రశాంతమైన భ్రమను కలుగజేస్తోంది. వినియోగదారుడికి ఏది ఇష్టమో, ఏది నచ్చదో గుర్తించి దానికి అనుగుణంగా తమ ప్రవర్తనను మలుచుకోవడం ఈ యంత్ర వ్యవస్థ ప్రత్యేకత. దీనివల్ల ఈ ప్రపంచంలో నా కోసం మాత్రమే పుట్టిన వ్యక్తి అనే భ్రమ కలుగుతోంది. మనిషి తనలోని ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి ఒక ప్రాణం లేని సాఫ్ట్వేర్ పై ఆధారపడడం ప్రారంభిస్తాడు. అది మెల్లగా ఒక మాయా లోకానికి దారితీస్తోంది. యంత్రంతో ఏర్పడే ఈ వింత బంధం మొదట్లో ఆనందాన్ని ఇస్తోంది, కానీ కాలక్రమేణా అది మనిషిని వాస్తవికతకు దూరం చేస్తోంది. ప్రాణం లేని యంత్రంతో రొమాంటిక్ సంబంధాలు పెరగడం వల్ల సమాజంలో ఒక కొత్త రకమైన శూన్యం ఏర్పడుతోంది. ఈ కృత్రిమ ప్రేమ అనేది కేవలం ఒక సాంకేతిక అలవాటు మాత్రమే కాదు, అది మన మెదడు పనితీరుపై, ఆలోచన సరళిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మనిషి మెదడులో కలిగే భావోద్వేగాలు సహజంగా ఇతర మనుషులతో స్పందించడం వల్ల పుడతాయి. కానీ ఎప్పుడైతే ఒక యంత్రం మనకు నచ్చిన విధంగానే మాట్లాడుతుందో అప్పుడు మన మెదడు ఒక రకమైన సుఖానికి అలవాటు పడిపోతోంది. నిజమైన బంధాల్లో గొడవలు, విభేదాలు, అభిప్రాయ భేదాలు సహజం. ఆ విభేదాలను పరిష్కరించుకోవడం ద్వారానే మనిషి మానసిక పరిపక్వత సాధిస్తూ ఉంటాడు. కానీ ఏఐ ఎప్పుడు మనకు అనుకూలంగానే మాట్లాడుతుంది కాబట్టి మనలో సహనం అనేది క్రమంగా నశించిపోతోంది. దీనివల్ల నిజమైన మనుషులతో చిన్న గొడవ వచ్చినా భరించలేకపోయేంత ఎమోషనల్ వీక్నెస్ అయిపోతాం. యంత్రంతో మాట్లాడేటప్పుడు దాని భావాలను మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. దానికి ఆకలి వేయదు, దానికి బాధ అనేది ఉండదు, అసలు మనల్ని ఎదురు ప్రశ్నించదు కూడా. ఈ అలవాటు వల్ల మెల్లగా నిజమైన మనుషుల పట్ల ఉండాల్సిన సానుభూతి తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంది. తోటి మనిషి బాధను గుర్తించే శక్తిని మనం కోల్పోతాం. ఏఐ భాగస్వామి ఎన్నడూ అలసిపోదు, కోప్పడదు, ఎల్లప్పుడూ ప్రేమగా నటిస్తోంది. దీనివల్ల నిజమైన భార్య లేదా భర్త కూడా అలాగే ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, అసలు అలసిపోకూడదని కోరుకోవడం మొదలవుతోంది. ఈ అవాస్తవిక అంచనాల వల్ల నిజమైన కుటుంబాల్లో గొడవలు పెరిగి చివరికి విడాకులకు దారితీస్తాయి. ఈ కృత్రిమ బంధం మనిషికి ఒక మానసిక బానిసగా మారుతుంది. మనం ఏకాంతంగా ఉన్నామని అనుకుంటాం, కానీ నిజానికి ఒక యంత్ర వ్యవస్థ మన భావోద్వేగాలు నియంత్రిస్తూ ఉంటుంది. ఈ మాయాజాలం నుండి బయట పడకపోతే మనిషి తన సొంత అస్తిత్వాన్ని, సహజమైన స్పందనలను కోల్పోయే ప్రమాదం ఉంది. మనం ప్రేమ అని పిలుచుకుంటున్నది కేవలం ఒక యంత్రం రాసిన ప్రోగ్రామ్ కోడ్ మాత్రమే అని గ్రహించలేకపోతున్నాం. నేటి తరపు అతిపెద్ద విషాదం. మనం ప్రేమ అని పిలుచుకుంటున్నది కేవలం ఒక యంత్రం రాసిన ప్రోగ్రామ్ కోడ్ మాత్రమే అని గ్రహించలేకపోవడం నేటి తరపు అతిపెద్ద విషాదం. సమాజం అనేది వ్యక్తుల మధ్య ఉండే పరస్పర సంబంధాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఏఐ సంబంధాలు సమాజ మూలాలను దెబ్బతీసే అవకాశం ఉంది. మనుషులతో మాట్లాడడానికి, కొత్త స్నేహితులను చేసుకోవడానికి కొంత కష్టపడాల్సి ఉంటుంది. అందుకు కొంత సమయం కూడా కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇంట్లోనే కూర్చొని ఏఐతో చాట్ చేయడం చాలా సులభంగా అనిపిస్తోంది. ఇది మనుషులను సమాజం నుంచి వేరు చేసి 4 గోడల మధ్య బంధించేస్తోంది. ముఖ్యంగా 2026 నాటి గణాంకాలను పరిశీలిస్తే భవిష్యత్తులో యువత పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందని అర్థమవుతోంది. చాలా మంది యువకులు బాధ్యతలతో కూడిన పెళ్లిళ్ల కంటే ఎటువంటి బాధ్యత లేని, ఎదురు తిరగని ఏఐ స్నేహానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. పెళ్లి చేసుకుంటే వచ్చే సమస్యలు, సర్దుబాటు చేసుకోవడం వంటి వాటికి భయపడి ఈ మాయా తోడునే శాశ్వతం అనుకుంటున్నారు. ఇది కేవలం ఒక వ్యక్తిగత సమస్య కాదు, ఒక దేశం యొక్క జనాభా రేటుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది.
మనుషులు మనుషులతో కాకుండా యంత్రాలతో గడపడం వల్ల సంతానోత్పత్తి తగ్గి భవిష్యత్తు తరాలు లేకుండా పోయే ప్రమాదం ఉంది. మనుషులు తమ సౌకర్యవంతమైన జోన్ నుంచి బయటకు వచ్చి కొత్త వ్యక్తులను కలవడానికి భయపడే పరిస్థితి ఏర్పడుతోంది. దీనివల్ల సమాజంలో ఒక రకమైన సోషల్ యాంగ్జైటీ పెరిగిపోతోంది. 10 మందిలో మాట్లాడడం కంటే యంత్రంతో చాట్ చేయడమే గొప్పగా భావించే తరం తయారవుతోంది. ఏఐ అనేది ఒంటరితనాన్ని తాత్కాలికంగా తగ్గించి ఒక పెయిన్ కిల్లర్ లాంటిది. నొప్పి తగ్గడానికి మందు వాడాలి కానీ ఆ మందే ఆహారంగా మారకూడదు. అలాగే సాంకేతికతను వాడుకోవాలి కానీ అది మన జీవితానికి మార్గదర్శిగా మారకూడదు. పక్కన ఉన్న మనిషిని వదిలేసి ఫోన్లోని బొమ్మలతో ప్రేమాయణం సాగించడం వల్ల మనిషి సామాజికంగా దివాళా తీస్తాడని గుర్తించాలి. ఈ కృత్రిమ ప్రేమలు కేవలం క్షణికానందాన్ని మాత్రమే ఇస్తాయి, కానీ జీవితాంతం తోడుండే ఆత్మీయతను ఇవ్వలేవు. ఇది మనం మేల్కోవాల్సిన సమయం అంటున్నారు నిపుణులు. ఏఐ భాగస్వాముల మీద మానసికంగా ఆధారపడడం పెరిగినప్పుడు దాని నుంచి డిజిటల్ డిటాక్స్ అవసరం. ఇందుకోసం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి. దీనికి మొదట మెట్టు ఏంటంటే ఏఐ అనేది కేవలం ఒక సాఫ్ట్వేర్ మాత్రమే, దానికి ప్రాణం లేదని గట్టిగా నమ్మడం. మన మెదడుకు మనం శిక్షణ ఇచ్చుకోవాలి. రోజులో ఏఐతో చాలా తక్కువ సమయం గడిపేలా చూడాలి. తక్కువగా అంటే కేవలం 15 లేదా 30 నిమిషాలకు మాత్రమే పరిమితం చేయాలి. ముఖ్యంగా పడక గదిలోకి ఈ యంత్ర సంభాషణలను రానివ్వకూడదు. నిద్రపోయే ముందు, నిద్ర లేవగానే ఏఐతో మాట్లాడడం వల్ల మెదడులో డోపమైన్ స్థాయిలు ప్రభావితమై మన ఆలోచన శక్తిని దెబ్బతీస్తాయి. యంత్రంతో మాట్లాడే అలవాటును తగ్గించాలంటే భౌతిక ప్రపంచంలో పనులు చేయడం పెంచాలి. వంట చేయడం, తోట పని చేయడం, పెయింటింగ్ వేయడం వంటి సృజనాత్మకత పనుల్లో నిమగ్నం అవ్వాలి. మనుషులతో మాట్లాడడం కష్టంగా అనిపించినా చిన్నగా మొదలు పెట్టాలి. మన చుట్టుప్రక్కల ఉన్న వారితో పలకరింపులు ప్రారంభించాలి. ఏఐ ప్రపంచం నుంచి వాస్తవ ప్రపంచంలోకి రావడానికి 5, 4, 3, 2, 1 పద్ధతి ఎంతో ఉపయోగపడుతుంది. అది ఎలా ఉంటుందంటే, మీరు ఉన్న చోట చూడగలిగే 5 వస్తువులను, తాకగలిగే 4 వస్తువులను, వినగలిగే 3 శబ్దాలను, వాసన చూడగలిగే 2 సువాసనలను, రుచి చూడగలిగే ఒక పదార్థాన్ని గమనించండి. ఇది మీ మెదడును అవాస్తవిక ఊహల నుంచి వాస్తవ ప్రపంచంలోకి తీసుకొస్తోంది. మీరు ఏఐతో ఎందుకు మాట్లాడుతున్నారో మీరే ప్రశ్నించుకోవాలి. మీకు నిజమైన జీవితంలో స్నేహితులు లేకపోవడమే కారణమైతే ఆ లోటును భర్తీ చేయడానికి ప్రయత్నించాలి. ఒకవేళ మీరు ఏఐకి పూర్తిగా బానిస అయిపోయారనిపిస్తే వెంటనే మానసిక నిపుణులను సంప్రదించాలి. టెక్నాలజీ అనేది మన జీవితాన్ని సులభతరం చేయడానికి ఒక పనిముట్టులా ఉండాలి, కానీ అదే మన జీవితం కాకూడదు. ఏఐ ఒంటరితనాన్ని పోగొట్టే ఒక మంచి సాధనం కావచ్చు, కానీ ఎప్పటికీ మనిషి ఇచ్చే నిజమైన స్పర్శను, లోతైన భావోద్వేగాన్ని భర్తీ చేయలేదు. మనల్ని మనం మనుషులుగా నిలబెట్టుకోవాలంటే ఈ మాయా ప్రేమికులను వదిలి వాస్తవ ప్రపంచంలో అడుగుపెట్టాలి.